తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సందర్భంగా నిర్మల్లో తన క్యాంపు కార్యాలయంలో మహేష్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. 1947 ఆగస్టు 15 నుండి భారతదేశం మొత్తం స్వాతంత్రాన్ని అనుభవించినప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం నిరంకుశత్వంలో మగ్గిపోయారని అన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో నిజాం మెడలు వంచి తెలంగాణను దేశంలో విలీనం చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం లభించిందని అన్నారు. కానీ అప్పటి పాలకులు ఈ చరిత్రను ప్రజలకు తెలియకుండా దాచిపెట్టారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, తాము తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ఘనంగా నిర్వహిస్తామని అన్నారు మహేష్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా డిమాండ్ చేసేటువంటి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రకటించి అఫీషియల్ గా నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. యావత్ భారతదేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15 రోజు యావత్ భారతదేశానికి స్వతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17 రోజు విముక్తి లభించింది. యావత్ దేశం స్వతంత్ర భవనాల్ని మరి ఆ రోజు అనుభవిస్తే తెలంగాణ రాష్ట్రం మాత్రం నిరంకుశ నిజాం పాలనలో ఒకవైపు వారి అరాచకాలు, అన్యాయాలు, రజాకర్ల అన్యాయాలు తెలంగాణ రాష్ట్రం ముట్టుకున్న సంగతి మీకు తెలుసు. స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నటువంటి నాటి నిజాం సర్కార్ మెడలు వంచి సెప్టెంబర్ 17 రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి విముక్తి కలిగించి స్వతంత్రాన్ని ఇప్పించి భారతదేశంలో విలీనం చేసుకున్న సంగతి మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిన రోజు ఈ రోజైతే గత పాలకులు ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17 ఖచ్చితంగా విమోచన దినోత్సవాన్ని అఫీషియల్ గా నిర్వహించడమే కాకుండా ఈ రోజు ఘనంగా మరి ఈ చరిత్రను ప్రజలకు తెలిసే విధంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాను.